అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ రాక్షసులు, అబ్బాయిలందరూ మంచివాళ్ళ? అబ్బాయిల్లో కూడా రాక్షసులు ఉన్నారు. నా ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడేంటి, ఇవన్నీ వేసుకుంటేనే నీ భార్యనా, లేకపోతే నీ భార్యను కాదా? అవన్నీ లేకపోయినా మనం భార్యాభర్తలమే. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఇంటికొచ్చి ఎవరు చూస్తారు? కూరగాయలకో పాలు ప్యాకెట్కో బయటికి వెళ్తావు. అప్పుడు ఎవడైనా చూస్తే ఏమంటాడు? అమ్మ దీనమ్మ కత్తి లాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తున్నాడు అంటాడు. అదే నువ్వు అది వేసుకుని వెళ్ళావు అనుకో, వీడెవడో కానీ మచ్చేసుకుని పుట్టాడు అంటాడు. అందుకే ఇలాంటి పిల్లం దొరికింది అంటారు. చూసావా రెండింటికి తేడా? నీ వాల్యూ ఎలా ఉందో. ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటారని మన ఇష్టాలు మనం ఎందుకు కాదనుకుంటాం? వాళ్ళకు నచ్చినట్టు మనం ఎందుకు ఉంటాం? మనకు నచ్చినట్టు మనం ఉందాం. అందరూ వేడేలా చెప్తారు, కానీ పక్కింటోడు కారు కొన్నాడు మనం కూడా కారు కొనాలి అంటారు. ఎదింటోడు 10 తులాలు బంగారం కొన్నాడు అలా ఆవిడికి, నువ్వు కూడా కొనాలి అంటారు. ఇక్కడ మనకు నచ్చినట్టు ఎక్కడ ఉన్నాం? పక్కింటోడితో పోటీ పడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఏమంటారు? గంగిరెద్దుగా ముక్కు తాడు వేసినట్టు ఇవన్నీ నేను ఇప్పుడు వేసుకుని తిరగాలంటారు, అంతే కదా? నుదుటిని బొట్టు, మెల్లో తాలి, చేతికి గాజులు, కాళ్ళకి మెట్లు, ఇవన్నీ నీ స్థాయిని పెంచుతాయని నేను అంటాను. భారం అని నువ్వు అంటున్నావు. సర్లే, నీకు నచ్చితే వేసుకో, లేకపోతే లేదు.